ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకందరికీ సర్వశుభాలు కలగాలని ప్రార్థన గావిస్తూ ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. శ్రీ గోదాదేవ్యే నమః. పరమ ఉదాత్తమైన భక్తులకందరికీ అఖండమైన పుణ్యాన్ని ప్రసాదించే విధంగా సర్వ మానవుల హృదయాలలో ఉండేటువంటి పాపాలు దోషాలు అనేటువంటి భావనలన్నీ సమూలంగా నశించే విధంగా సకల మానవాళి ఆనందంతో జీవనం కొనసాగించే విధంగా తిరుప్పావై మహాప్రబంధాన్ని ఆండాళమ్మవారు మనకు అనుగ్రహించడం జరిగింది. ఈ పాసురంలో స్వామివారి యొక్క వైభవాన్ని మనస్సులో పెట్టుకుని స్వామివారికి మంగళాశాసనం చేయటం అనేటువంటిది ఒక విశేషం. ఆ పాసురాన్ని మనం ఇప్పుడు శ్రవణం చేద్దాం. అన్రు యువలగం ఆళందాయ్ ఆడి పోట్రి సెండ్రు అంగుం తెన్నిలంగై సెట్రాయి తిరల్ పోట్రి పోన్రచ్ చెగడం ఉదెత్తాయ్ పుగళ్ పోట్రి கன்று குணிலால் எறந்தாய் கடல் போற்றி குன்று குடையாய் எடுத்தாய் குணம் போற்றி வென்று பகை கடிக்கும் நின் கையில்வேல் போற்றி என்றொன்றும் உன் சேவகமை எத்து பறை கொள்வான் இன்று யாம் వందోం ఇరంగ ఏలోరెంబావాయ్ అనేటువంటి ఈ పాసురంలో అన్ని చోట్ల పోట్రి 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 మంగళాశాసనము 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 అంటూ అమ్మవారు ప్రతి వాక్యంలో చివరగా ఈ మంగళాశాసనాన్ని నిలపటం వలన దీనికి మంగళాశాసన పాసురము శరణాగతి పాసురము అనేటువంటి పేర్లు వచ్చాయని చెప్పి పెద్దలందరూ చెప్తూ ఉంటారు. ఆండాళమ్మవారు గోపవనితల ద్వారా కృష్ణ పరమాత్మకి ఏ విధంగా మంగళాశాసనం చేస్తుందంటే అన్రు ఇవ్వలగం అళందాయి అడిపోట్రి. అన్రు అంటే ఆనాడు వామనావతారంలో ఇవ్వలగం ఈ సమస్తమైన లోకాలన్నిటినీ నువ్వు కొలిచినటువంటి వాడు. స్వామివారు ఈ 3 లోకాలను తన అడుగులతో కొలిచాడు. అదొక అద్భుతమైనటువంటి అవతారం. అమ్మవారు వామనావతార ప్రస్తావన అనేకసార్లు చేస్తూ ఉంటుంది ఈ పాసురంలో. స్వామివారు ఇంతెంతై ఒట్టుడింతై తానెంతై అన్నట్టుగా తన శరీరాన్ని బ్రహ్మాండలోకం వరకు వ్యాప్తి చేసి తన యొక్క మహత్వాన్ని ఆయన ప్రకటించినటువంటి అద్భుతమైనటువంటి అవతారం త్రివిక్రమావతారం. రవిబింబం ఉపమింప పాత్రమగు ఛత్రంబై శిరోరత్నమై శ్రవణాలంకృతియై గళాభరణమై సౌవర్ణ కేయూరమై ఉంచద్ఘంటియై అని ఈ విధంగా అభివర్ణిస్తూ ఉంటారు. ఇంతెంతై ఒటిడింతై తానెంతై మరియు తానంతై అనేటువంటి పద్యం ద్వారా స్వామివారు తన యొక్క శరీరాన్ని బ్రహ్మాండలోకం వరకు వ్యాప్తి చేసి తన యొక్క తత్వాన్ని మహత్వాన్ని అభివర్ణించాడు. పోతన మహాకవి అనంటాడు, ఈ యొక్క పెరిగినటువంటి దేహాన్ని రవి సూర్యునితో కనుక ఉపమానం కనుక చేసినట్లయితే మొట్టమొదటగా ఆయనకి ఛత్రంగా, ఆ తర్వాత శిరోరత్నంగా, ఆ తర్వాత చెవికి పెట్టుకునేటువంటి కర్ణాభరణంగా, ఆ తర్వాత కంఠానికి ఉండేటువంటి ఆభరణంగా, తర్వాత భుజానికి ఉండేటువంటి భుజకీర్తిగా సౌవర్ణ కేయూరమై, ఆ తర్వాత చేతికి ఉండేటువంటి కంకణంగా, ఆ తర్వాత మొలకి కట్టుకున్నటువంటి గంటగా, పిమ్మట పాదాలకి పెట్టుకున్నటువంటి కడియంగా, ఆ తర్వాత ఆ పాదాలకే పీఠంగా సూర్యభగవానుడు అలా కిందకి దిగిపోయాడు అని గొప్ప అభివర్ణన చేస్తాడు. కాబట్టి స్వామివారు అలనాడు తన అడుగులతో లోకాలన్నింటినీ కొలిచినటువంటి మహానుభావుడు. భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనరలోక తపోలోక సత్యలోకం దాకా ఆయన శరీరాన్ని పెంచాడు. తన దగ్గరకు వచ్చినటువంటి తన తండ్రి పాదము విష్ణుమూర్తి యొక్క కుమారుడు బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడి యొక్క మనస్సులో కొరతుంది. నన్ను ఈ విధంగా పుట్టించి నా చేత సృష్టి చేయించాడు మా నాన్న శ్రీమన్నారాయణుడు. మా నాన్నకి ఎట్లా కృతజ్ఞత
తెలుపుకోవాలి, తీర్చుకోవాలి అనుకుంటాడట. ఇప్పుడు అనుకోకుండా తండ్రి పాదము తన దాకా వచ్చింది. వెంటనే కమ్మడంలో ఉండేటువంటి నీళ్లతో ఆ యొక్క విష్ణుమూర్తి యొక్క పాదాన్ని కడిగాడట. అది కూడా బొటనవేలు మాత్రమే తడిసింది. ఆ కమండలంలోంచి విష్ణుమూర్తి యొక్క పాదాలను స్పృశించిన ఆ జలధార ఆకాశంలో ప్రవహిస్తూ వచ్చింది. అదే గంగానది. ఆ గంగానదినే తర్వాత పరమేశ్వరుడు శిరస్సును ధరించాడు. భగీరథుడి వల్ల భూలోకంలో ప్రవహిస్తూ వచ్చింది. కాబట్టి ఒక అపూర్వమైనటువంటి అనేక ఘట్టాలను ఆవిష్కరింపచేసినటువంటి మహోన్నతమైనటువంటి అవతారం త్రివిక్రమావతారం. అటువంటి త్రివిక్రమావతారంలో పాదం ఏదైతే సత్యలోకం దాకా వెళ్ళిందో అటువంటి అడిపోట్రి, అటువంటి పాదాలకు మంగళాశాసనము. సెండ్రు అంగు తెన్నిలంగై సెట్రాయ తిరల్ పోట్రి. ఏ రావణాసుడు ఎవరైతే లంకలో ఉన్నాడో సీతాదేవిని అపహరించి అటువంటి దుష్టిని సంహరించడానికి శ్రీరామచంద్రుడు లంకకు వెళ్ళి రావణాసురుణ్ణి వధించాడు. అటువంటి వధించిన తిరల్ పోట్రి శ్రీరామచంద్రుని యొక్క బలం ఏదైతే ఉందో ఆ రామ బలం దానికి మంగళమవుగాక. పోన్ర చెగడం ఉదెత్తాయి పొగళ్ళు పోట్రి. వామనావతారంలో స్వామివారి యొక్క పాదాలకు, రామావతారంలో స్వామివారి యొక్క బలానికి మంగళాశాసనం చేసి, కృష్ణావతారంలో బాలకృష్ణుడుగా కృష్ణ పరమాత్మ శకటాసురుణ్ణి ఒక తన్ను తన్నాడు. పోన్ర చెగడం ఉదత్తాయి పొగళ్ళు పోట్రి. అది ఆ రోజుల్లో చాలా వింతగా చెప్పుకున్నారు. అదేమిటి, బయట పడుకోబెడితే ఆ పిల్లవాడు ఆ బండి అక్కడ ఉండటమేంటి, కాసేపు అయిన తర్వాత ఆ బండి మొక్కలే కింద పడతామేంటి, అదంతా రాక్షసుడి యొక్క శరీరంగా ఉండటమేంటి, ఏమిటి విచిత్రం, ఇంత చిన్నపిల్లవాడు ఏ విధంగా ఈ పని చేశాడు. పూర్వమే పోతన అనేటువంటి రాక్షసుని సంహరించాడు, మరల ఇప్పుడు శకటాసురుడు అని ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే ఈయన యొక్క కీర్తిని గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. శకటాసురుని వధించిన తర్వాత వచ్చిన కీర్తి ఏదైతే ఉందో ఆ కీర్తికి మంగళమవుగాక. కన్రు కుణిలా ఎరుందాయ్ కడల్ పోట్రి. అదేవిధంగా వత్సాసురుడు ఉన్నాడు. ఆ వత్సాసురుణ్ణి వధించి ఏ పాదాలు నిశ్చలంగా భూమి మీద నిలిపి వాణ్ణి విసిరిగొట్టారో అటువంటి వత్సాసురుణ్ణి వధించటానికి ఒక స్తంభం మాదిరిగా భూమి మీద నెలకొని ఉన్నటువంటి నీ పాదాలు ఏవైతే ఉన్నాయో వాటికి మంగళము కలుగ్గాక. కన్రు కుడయ్యా ఎడుత్తాయి కుణం పోట్రి. ఏ విధంగా అయితే గోవర్ధనగిరిని పైకి ఎత్తి సమస్తమైన గోపగోపీ జనాన్నంతా సంరక్షించావో అటువంటి నీ సౌశీల్య గుణానికి గుణం పోట్రి. గుణం అంటే ఆ సద్గుణం, దానికి మంగళమవుగాక. స్వామివారు చేసినటువంటి అనేకమైన అద్భుత కృత్యాలలో గోవర్ధనగిరి ఎత్తడం అనేటువంటిది ఒక అద్భుతమైన కృత్యం. 7 ఏళ్ల వయసులో ఇంద్రయాగాన్ని కాదని గోవర్ధనగిరికి పూజలు చేయమని, మరల తానే గోవర్ధన పర్వతం రూపంలో ఉండి ఈ గొల్లవారందరూ ఇచ్చినటువంటి పదార్థాలన్నింటినీ స్వీకరిస్తగా ఇంద్రుడు కోపంతో 7 రోజులు అహోరాత్రాలు వాన కురిపిస్తే తన వారందరినీ సంరక్షించటానికి ఆయన ఆ గోవర్ధన పర్వతాన్ని పైకి లేపి చేత్తో పట్టుకుని వారందరినీ సంరక్షించినటువంటి ఘట్టం ఏదైతే ఉందో అది చాలా అపూర్వమైనదిగా మన వాళ్ళందరూ చెప్తూ ఉంటారు. కొండ గొడుగుగా చేసుకున్నటువంటి ఆ యదుకుల స్వామికి గొబ్బిళ్ళో అంటాడు అన్నమయ్య. స్వామివారు ఆ విధంగా ఒక కొండను గొడుగుగా చేసుకుని పైన అలా పట్టుకున్న సమయంలో ఆ యొక్క కొండ ఒక పద్మంలాగా ఉందట. ఆ పద్మం మీద నుంచి వెళ్ళేటువంటి మేఘాలు తుమ్మిదల్లాగా ఉన్నాయట అభివర్ణిస్తాడు పోతన మహాకవి. కిరియై ధర ఎత్తిన హరి కరి సరసజముకుల మెత్తుగతి త్రిభువన శంకరకరుడై గోవర్ధనగిరి ఎత్తెన్ చక్కనొక్క కేలన్ లీలన్ అంటాడు పోతన మహాకవి. కాబట్టి గోవర్ధనగిరిని ఎత్తడం అనేటువంటి దానికి ఎలా ఉందనంటే ఏనుగు ఒక చిన్నని పద్మాన్ని తొండంతో లేపటం ఎంత సులువైన పని. ఏనుగు ఎక్కడా, చిన్న తామర పువ్వు ఎక్కడా. ఆ మాదిరిగా శ్రీకృష్ణ పరమాత్మ గోవర్ధనగిరి ఎత్తాడు అని మనకు వర్ణన కనిపిస్తుంది. అదిగో శ్రీకృష్ణ పరమాత్మ, ఆ రకంగా నువ్వు ఎత్తడానికి మూల కారణం ఏమిటి? నీ బలం కాదు, నీ గుణం.
నీ వారందరినీ సంరక్షించటానికి, నిన్ను నమ్ముకున్నటువంటి ఆ గోపజనులందరినీ సంరక్షించటానికి, ఆవులను రక్షించటానికి నువ్వు దయాగుణంతో ఆ గోవర్ధన గిరిని పైకెత్తావు. ఇదిగో అటువంటి గుణం ఏదైతే ఉందో దానికి మంగళమవుగాక అని అభివర్ణించాడు. ఆ గోవర్ధనగిరి పర్వతం ఒక కోరిక కోరిందంట కృష్ణ పరమాత్మని, స్వామి నువ్వు ఎత్తావు మళ్ళీ కిందకి పెట్టావు, ఇక నుంచి నువ్వు అలా పైకెత్తడం వల్ల నా మీద ఉండేటువంటి చెట్లు, రాళ్ళు, జంతువులు ఇవన్నీ కకావికలమయ్యాయి. భవిష్యత్తులో నేను ఈ విధంగా ఇక్కడ ఉండజాలను. నీ చేతి స్పర్శను పొందినటువంటి నేను నా మీద మానవులందరూ తర్వాత కాలంలో ఎక్కుతారు, దిగుతారు, పట్టుకుపోతారు అనేక రాళ్ళని. నా ఈ విధంగా నాకు ఇష్టం కలగకూడదు. కాబట్టి నేను క్రమక్రమంగా భూమిలోకి వెళ్ళిపోయే విధంగా ఎల్లప్పుడూ నీ పదాలను ధ్యానిస్తూ, నీ యొక్క కర్మలు ధ్యానిస్తూ జీవించేటువంటి వరాన్ని అనుగ్రహించు అని గోవర్ధనగిరి కృష్ణ పరమాత్మను కోరుకుందంట. తథాస్తు అన్నాడు స్వామివారు. అందువలన గోవర్ధనగిరి నుంచి మట్టి తేవటం కానీ, రాళ్ళను తీసుకురావటం కానీ, ఆ కొండ మీదకి ఎక్కడం కానీ చేయరు. కావాలంటే ఆ గోవర్ధనగిరి చుట్టూతా ప్రదక్షిణ మనం చేయవచ్చు. ఈ రకమైనటువంటి అనేక సంప్రదాయాలు మనకి బృందావనంలో కనిపిస్తూ ఉంటాయి. ఆండాళమ్మవారు ఈ యొక్క పాశురంలో స్వామివారు ఏ ఏ అవతారాలలో ఏ ఏ అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఆయన నిర్వర్తించి లోకాలన్నిటికీ క్షేమాన్ని కలిగించారో ఆ అంశాలన్నీ చెప్తూ ఉన్నారు అమ్మవారు. వామనావతారంలో ఆయనే స్వయంగా బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి దానం పుచ్చుకున్నాడు. రామావతారంలో రాముల వారే స్వయంగా కదలి వెళ్ళి రావణాసురుని వధించాడు. కానీ కృష్ణావతారంలో రాక్షసులే ఈయన దగ్గరికి రావడం మొదలుపెట్టారు. శకటాసురుడు ఇక్కడికే వచ్చాడు కృష్ణుని వధించడానికి. వత్సాసురుడు ఇక్కడికే వచ్చాడు కృష్ణ పరమాత్మని వధించడానికి. కానీ వాళ్లే వధించబడ్డారు. కృష్ణ పరమాత్మని బాధించాలని చెప్పి ఇంద్రుడే స్వయంగా వచ్చి వర్షాన్ని కురిపించి చివరికి గర్వభంగం పొంది కృష్ణ పరమాత్మని పట్టాభిషిక్తుని చేశాడు. దానినే గోవింద పట్టాభిషేకము అని భాగవతంలో అంటారు. ఆ ఐరావతం అనేటువంటి ఏనుగుల చేత తీసుకురాబడినటువంటి అభిషేక జలంతో, కామధేనువు స్రవించినటువంటి ఆ యొక్క క్షీరధారలతో ఇంద్రాది దేవతలందరూ వాసుదేవునికి పట్టాభిషేకం చేసి, స్వామి వైకుంఠంలో ఉండే నువ్వే ఈనాడు ఇలా కృష్ణుడిగా అవతరించి నీ లీలా వైభవం చూపుతున్నావన్న విషయం తెలుసుకోలేక అజ్ఞానులవై నీ యొక్క మహత్వాన్ని తెలుసుకోలేక ఈ విధంగా ప్రవర్తించాము, మా తప్పు క్షమించు అని చెప్పి ఇంద్రాది దేవతలందరూ స్వామివారికి పట్టాభిషేకం చేస్తారు. ఈ గోవర్ధనగిరి పర్వత ఉదాహరణ అయిన తర్వాత దానికే గోవింద పట్టాభిషేకము అనేటువంటి పేరు. వెన్రు పగై కెడుక్కుం నిన్ కయిల్వేల్ పోట్రి. అదేవిధంగా కృష్ణ పరమాత్ముని యొక్క చేతిలో వేల్ అనేటువంటి పేరుతో ఒక ఆయుధం ఉంటుంది. అంటే ఒక ఈటె, ఒక బల్లెంలాగా ఉంటుంది. ఆండాళమ్మవారు ఇటువంటి ఆయుధాన్ని నందగోపుడు కూడా ధరించాడు అని చెప్పి అమ్మవారు చెప్పడం జరిగింది. కుమారస్వామి చేతిలో కూడా ఉండే ఆయుధానికి వేలాయుధం అనేటువంటి పేరు మనకు కనిపిస్తూ ఉంది. ద్రావిడ సంప్రదాయంలో వివిధమైనటువంటి అభివర్ణనలో ఈ వేల్ అనేటువంటి ఆయుధాన్ని కృష్ణ పరమాత్మ ధరించినట్లుగా మనకు కనపడటం సహజమైన లక్షణం. కాబట్టి ఓ శ్రీకృష్ణ, వెన్రు పగై కెడుక్కం నిన్ కయిల్ వేల్ పోట్రి. శత్రువులందరినీ జయించి శత్రువులందరినీ నశింపచేసేటువంటి నీ చేతిలో ఉండేటువంటి వేలాయుధం ఏదైతే ఉందో దానికి వేల్ పోట్రి, దానికి సమస్తమైన శుభాలు కలగాలి అని చెప్పి ఆ యొక్క ఆయుధానికి కూడా మేము మంగళాశాసనం చేస్తున్నాము అన్నారు. స్వామివారికి మంగళాశాసనం చేయటం ఒక విశేషం. స్వామివారి యొక్క ఆయుధానికి కూడా మంగళాశాసనం చేయటం మరొక విశేషం. పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు అని ఆండాళ్ళమ్మవారి తండ్రి పెరియాళ్ళవారు అద్భుతంగా స్వామివారికి పల్లాండు మంగళాశాసనం పలికారు. అనేక మంది ఆచార్య పురుషులు తమ దగ్గర వచ్చినటువంటి భక్తులను ఆశ్రితులని మంగళాశాసనం చేస్తూ ఉంటారు. ఈ మంగళాశాసనం అనేటువంటి సంప్రదాయం శ్రీ వైష్ణవ సంప్రదాయం ద్వారా లోకంలో బాగా వ్యాప్తమవుతూ వచ్చింది. ఈ మంగళాశాసనం చేయటం వల్ల సామాన్య మానవులకి
సకల శుభాలు కలుగుతాయి. ఇంకా స్వామివారికే భక్తులందరూ మంగళాశాసనం చేస్తున్నారు అనంటే వారి యొక్క భక్తి వైభవాన్ని మనం ఒకసారి గ్రహించుకోవాలి. స్వామివారి చేతిలో శంఖము, చక్రము, ఇతరమైన ఆయుధాలు ఉంటాయి. కానీ కృష్ణ పరమాత్మ పెరిగి పెద్దవాడై చక్రాయుధాన్ని ధరించేటంత వరకు ఏ ఆయుధము లేకుండా కేవలం వేణువుని మాత్రం లీలామాత్రంగా ధరించి దానితో వేణుగానం చేస్తూ కేవలము తన కరములనే ఆయుధముగా చేసుకుని రాక్షసులందరినీ సంహరించాడు అనే విషయాన్ని ఇక్కడ మనం మరవకూడదు. పోతన, లేకపోతే ఆ తర్వాత శకటాసురుడు, ఆ తర్వాత వత్సాసురుడు, తర్వాత కాళిని యొక్క గర్వాన్ని అణిచివేయటంలో కానివ్వండి, ఇతరమైన రాష్ట్రంలో చంపటంలో కానీ ప్రత్యేకించి కృష్ణ పరమాత్మ ఎటువంటి ఆయుధము వాడలేదు. కానీ ద్రావిడ సంప్రదాయంలో శత్రువులు నశింపచేయటానికి కృష్ణ పరమాత్మ వేలాయుధం ధరించినట్లుగా ఉంది. కాబట్టి ఆ స్థానిక సంప్రదాయానికి అనుగుణంగా అమ్మవారు కృష్ణ పరమాత్మ యొక్క వేలాయుధానికి కూడా ఆవిడ మంగళాశాసనం చేస్తుంది. ఎండ్రెండ్రుం ఉన్ సేవగమే ఏత్తిప్పరే కొల్వాన్ ఇంద్రియాం వందోం ఇరంగ ఏలో రెంబావాయ్. అనేక సార్లు ఈ విధంగా, ఓ స్వామి నీకు మంగళాశాసనం చేస్తూ ఉన్నాము, నీవు మా పట్ల అపురూపమైనటువంటి వాత్సల్యంతో కరుణతో నీవు గనక మా యొక్క మనవి గనక విన్నట్లు గనక అయ్యేట్టయితే, నీ కటాక్షం గనక మాకు ఉన్నట్లయితే మా కోరిన కోరికలను నెరవేరుతాయి అంటూ గోపవనితులందరూ స్వామివారికి మంగళాశాసనం చేయటం అనేటువంటిది ఈ శాసనంలో ఉండేటువంటి ప్రధానమైన అంశం, ఈ పాసురంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి అంశం. భాగవతంలో 21 అవతారాలు ధరించినట్టుగా భాగవతం చెప్తుంది, ఏకవింశత్ అని. ఇందులో ప్రత్యేకించి అమ్మవారు కేవలం వామనావతారము, రామావతారమే ప్రస్తావించడానికి గల కారణాలు ఏమిటి అని అంటే, మిగతా అవతారాలన్నీ చాలా కొద్దిసేపు ఉంటాయి. నరసింహావతారం అనుకుందనుకోండి, దాన్ని క్షిప్రావతారము అంటారు. అంటే అత్యంత వేగంగా వచ్చి వెళ్ళిపోవటం. నరసింహస్వామి వారు ఆ యొక్క స్తంభంలోంచి ఆవిర్భవించారు, హిరణ్యకశిపుని వధించారు, వెళ్ళిపోయారు. కూర్మావతారం ఉన్నది, ఆ మందర పర్వతం ఆధారంగా ఉండి అమృతం ఉత్పన్నమైంది, కోన రూపాన్ని ఆయన వదిలివేశారు. జగన్మోహిని రూపంలో వచ్చాడు, అమృతాన్ని పెంచాడు, వదిలివేశారు. మత్స్యావతారంలో వేదాలను సంరక్షించాడు, మత్స్యావతారం త్యజించారు. వరహావతారంలో భూమిని మూశారు, తర్వాత అవతారం చాలించడం జరిగింది. కానీ వామనావతారంలో ఇక్కడ మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ ఈ అవతారాలలో ఎవరి గర్భాన స్వామివారు జన్మించలేదు. కేవలం వామనావతారంలోనే ఈ కశ్యప ప్రజాపతి అదితుల యొక్క తపఫలంగా స్వామివారు ఆవిర్భవించడం జరిగింది. ఒక మానవునిగా జన్మించి బలిచక్రవర్తిని మెప్పించి ఆయన ద్వారా దాన రూపంలో సమస్తమైన సంపదనంతా స్వీకరించి తిరిగి దేవతలకు ఇచ్చినటువంటి అవతారము వామనావతారము. బ్రహ్మచారిగా ఎట్లా ఉండాలి, వేదాధ్యయనం ఏ విధంగా చేయాలి, యజ్ఞ యాగాదుల యొక్క స్వరూపం ఏమిటి, దానము యొక్క స్వరూపం ఏమిటి, గర్వంతో కూడుకున్నటువంటి మనిషి ఏ విధంగా పతనం చెందుతాడు, భక్త వాత్సలుడైనటువంటి పరమాత్మ ఏ విధంగా విరోధులను కూడా అనుగ్రహిస్తాడు మొదలైన అంశాలన్నీ మొట్టమొదటిసారిగా మానవాళకందరికీ తెలిసి వచ్చేటువంటి దివ్యమైన అవతారము వామనావతారము. బలిచక్రవర్తిని పాతాళలోకానికి అణిచివేసిన తర్వాత మరల ఆ బలిచక్రవర్తి యొక్క ద్వారానికే ద్వారపాలకుడుగా శ్రీమన్నారాయణుడు ఉండటం అనేది మరొక విశేషం. అందువలనే శత్రువులను అణిచివేసి శత్రువుల యొక్క భక్తికి సంతోషించి వారి దగ్గరే కాపలాదారుడుగా ఉన్నాడు అనంటే శ్రీ మహావిష్ణువు చాలా అత్యద్భుతమైనటువంటి అంశం. కాబట్టి ఇటువంటి అనేకమైనటువంటి విశేషాలకి ఆలవాలం కాబట్టి వామనావతారం గురించి ఆండాళ్ళమ్మవారు ప్రస్తావించారు. ఆ తర్వాత పరశురామావతారం ఉన్నప్పటికీ పరశురామావతారం యొక్క వైభవం అంతా రామావతారంలో సంలీనమవుతుంది.
శ్రీరామచంద్రుడు దశరథ మహారాజు కౌశల్య తనయుడుగా చిరకాలం అయోధ్యలో ఉండి లోకరక్షణార్థము వనవాసం చేస్తూ సీతను అపహరించినటువంటి రావణాసురుణ్ణి వధించి మరల అయోధ్యకి తిరిగి వచ్చి అనేక వేల సంవత్సరాలు పరిపాలన చేసి ధర్మాన్ని ఆయన స్థాపించాడు. రామో విగ్రహవాన్ ధర్మ. ధర్మం గనక ఒక రూపాన్ని ధరిస్తే ఆ రూపం ఎవరయ్యా అంటే శ్రీరామచంద్రుడు. అటువంటి శ్రీరామచంద్రుని యొక్క అవతారాన్ని, ఆ అవతారం యొక్క వైశిష్ట్యాన్ని తెలియచేయటానికి అమ్మవారు రామావతారం యొక్క ప్రస్తావన ఇందులో చేయటం జరిగింది. శ్రీరామచంద్రుడు ఎటు వెళితే రామాయణ కథ అటు వెళ్తుంది. రాముడు లేకుండా రామాయణం యొక్క కథ కొనసాగదు, ఒక్క సుందరాకాండలో తప్ప. అక్కడ కూడా రాముల వారి యొక్క ప్రస్తావనలు కనిపిస్తూ ఉంటాయి. శ్రీరామచంద్రుడు పుట్టడము, పెరగటము, విశ్వామిత్రుడు ఆయన్ని తీసుకువెళ్ళటము, సీతామ్మవారితో వివాహము, ఆ తర్వాత అయోధ్యకి తిరిగి రావటము, కైకేయ వరాలు కోరటము, ఆ తర్వాత వనవాసానికి వెళ్ళటము, ఈ రకంగా రామాయణమంతా రాముల వారితోనే కొనసాగుతూ ఉంటుంది. అటువంటి రాముడు తాను ధర్మాన్ని ఆచరించి ఇతరుల చేత ఆచరింపచేసేటువంటి ఒక మానవ మాతృనుగానే జీవనం చేసేటువంటి విధానాన్ని తెలియచేయటం రామావతారంలో ఉండేటువంటి ప్రధానమైన లక్ష్యం. అమ్మో, మేము ఈ ధర్మం మేము చేయగలమా, ఈ కష్టాలు మేము పడగలమా, ఇది అనుష్ఠానం మేము చేయగలమా అని అనుమానించేటువంటి మానవులకి చేయగలరు మీరంతా అని నిరూపించినటువంటి ఒక అవతారంగా రామావతారం ప్రసిద్ధిని పొందింది. పైగా రామావతారంలో మరొక అంశం ఏమిటి అని అంటే, రామాయణ కథను ముందుకు తీసుకువెళ్ళింది మహిళామూర్తులే అని మన వాళ్ళందరూ చెప్తూ ఉంటారు. శ్రీరామచంద్రుడి యొక్క ఆవిర్భావానికి మరి కౌసల్యాదేవి యొక్క తపన మూల కారణంగా, దశరథుని యొక్క కోరిక మూల కారణంగా స్వామివారు లోక సంరక్షణార్థం అవతరిస్తే, కైకేయి ఎంతో ప్రేమగా పెంచితే రాముల వారు జీవితం ఈ అయోధ్యలోనే కొనసాగుతూ ఉంటుంది. ఆయన అవతారం యొక్క ఉద్దేశం ఏమిటో ప్రపంచానికి తెలియదు. విశ్వామిత్రుడి రూపంలో వచ్చి అదిగో అక్కడ తాటకి చాలా ఇబ్బంది పెడుతుంది అనగానే ఆ వధ కోసం రాములు బయలుదేరాడు. తాటకి రామ కథను ముందుకు కొనసాగించింది. తాటకి వధ అయిన తర్వాత మళ్ళీ వెనక్కి రావాలి రాముల వారు. కానీ ఇంతలో సీతామ్మవారి మిథిలా నగరంలో తానున్నాను, తన్ను వరించమని అంటూ ఆ రామకథని మిథిలా నగరం దాకా తీసుకెళ్ళింది. ఆ తర్వాత అయోధ్యకి తిరిగి వచ్చి రాముల వారు అట్టానే ఉండవచ్చు. దశరథుడు పట్టాభిషేకం రాముల వారికి నిర్ణయించినప్పుడు మందర ఆ రామకథను ముందుకు తీసుకువెళ్ళింది. కైకేయ వరం కోరింది. రాముల వారు వనవాసానికి వెళ్ళిపోయాడు. వనవాసంలో 14 సంవత్సరాలు ఉండవచ్చు, అలా ఉంటున్నారు. చివరిలో ఈ కథకి ముగింపు కావాలి కాబట్టి శూర్పణఖ అక్కడి నుంచి రామకథను అందుకుంది. రావణాసుడికి చెప్పింది, సీతాపహరణం జరిగింది, రావణాసుడిని వధించాడు, రాముల వారు తిరిగి వెనక్కి వచ్చాడు అయోధ్యకి. ఈ విధంగా రామ కథను ముందుకు తీసుకెళ్ళినటువంటి మహిళామూర్తులు మనకు కనిపిస్తూ ఉంటారు. అటువంటి రామ కథ ద్వారా ఈ ప్రపంచం సక్రమ మార్గంలో నడవాల్సిన విధానం ఒకటి ఉంది. కాబట్టి ఆండాళ్ళమ్మవారు ఆయన యొక్క అవతార ప్రస్తావన చేసి, ఆ తర్వాత కృష్ణావతార ప్రస్తావన చేస్తూ మిగతా అవతారాలన్నీ ఆవిడ ఇంకా ప్రస్తావించాల. ఈ యొక్క పాశురంలో శ్రీమన్నారాయణ యొక్క వైభవాన్ని అమ్మవారు మనకందరికీ సులభంగా అన్యాపదేశంగా, ఈ అవతారాలలో ఉండేటువంటి వైశిష్ట్యం ఇది, మీరు తెలుసుకోండి ఆచార్యముఖంగా అని ఆవిడ ఈ యొక్క మంగళ శాసన పూర్వకమైనటువంటి ఈ పాశురాలలో మనకు అందచేయటం జరిగింది. ఈ రకంగా శ్రీమన్నారాయణ యొక్క అవతారాలలో ఉండేటువంటి విశేషాలన్నీ తెలుసుకుంటూ, అందులో ఉండేటువంటి స్వారస్యాన్ని గ్రహిస్తూ, అందులో ఉండేటువంటి ఉపదేశాన్ని గ్రహిస్తూ మనం కూడా ధర్మ మార్గంలో ముందుకు వెళ్ళి స్వామివారి యొక్క కృపకు పాత్రులు కావటమే ఈ యొక్క తిరుప్పావేలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి అంశము. ఆ అంశాన్ని మననం చేసుకుంటూ మనమందరం మన జీవితాలను సార్థకం చేసుకోవాలని కోరుకుంటూ, స్వోచ్ఛిష్ట మాలిక బంధగంధ బంధుర జిష్ణవే విష్ణుచిత్త తనూజాయే గోదాయే నిత్యమంగళం. సర్వే జనా సుఖినో భవంతు.